ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు గుజరాత్కి ఏ విధంగానైతే సాయం చేసిండో అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, మీరు అదేవిధంగా సాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే, అప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ గారు గుజరాత్కు చేసినటువంటి సాయమే అంతే సాయం నేను ఇప్పుడు చేస్తే సగం పైసలే వస్తాయి తెలంగాణకు అనేటువంటి మాట చెప్పిండు. ఇంకా అందుకే జర చదువుకున్న ప్రధానమంత్రి అక్కిరా అని చాలాసార్లు ప్రజలందరూ చెప్తూ ఉంటారు, సోషల్ మీడియా కూడా చెప్తూ ఉంది. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు 2004లో $1కు 45 రూపాయలు ఉండే ఇండియన్ కరెన్సీ, ఇప్పుడు 95 రూపాయలు అయింది. నరేంద్ర మోడీ గారు ఆయన మాటలు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. చాలా ఒక విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టు అనిపిస్తలేదు. గతంలో గుజరాత్కి ఇచ్చినటువంటి తీరుగానే ఈమని రేవంత్ రెడ్డి గారు అడిగితే అట్లా ఇచ్చుకుంటూ పోతే 50% వస్తుంది. అప్పుడు అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ 1000 కోట్లే ఉండే, ఇలా 5500 కోట్ల వరకు పెరగడం జరిగింది. అప్పుడున్న ధరలేంటి, ఇప్పుడున్న ధరలేంటి? ఓ ప్రధానమంత్రికి ఇంత సొయ్యి లేకుండా మాట్లాడవచ్చునా? ఇంకా పోతూ ఆయన ఏమంటాడు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కార్ కాదు నాయన, బీజేపీ పని అయిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీ సర్కార్.